హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ బై సౌజీ. సో ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు కూడా నాతో డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఇవాళ నేను మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను వావ్ బ్రాండ్ నుంచి విటమిన్ సి సిరం గురించి. మీ అందరికీ నేను ఆల్రెడీ ఒక వీడియోలో కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నాను అని చెప్పాను కదా. సో దాని యొక్క యూజెస్ ఏంటి అనేది, ఇంకా నేను యూజ్ చేశాను, దానివల్ల నాకు యూజ్ ఏంటి అనేది మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా ఈ వీడియోని ఫాలో అవ్వండి. సో నేను ఏవైతే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ని మీ అందరికీ షేర్ చేశానో ఆ ఫ్యూ డేస్ బ్యాక్నే మీకు వీడియో షేర్ చేశాను నేను. అదేంటంటే యాక్చువల్గా నేను పర్చేస్ చేసిన వెంటనే మీకు చూపించలేదు. నేను కొన్ని రోజులు వాడిన తర్వాత అప్పుడు రివ్యూ చేయాలి అని అనుకున్న టైంలో మొత్తం అన్నీ కలిపి ఒకసారి వీడియో చేద్దాము అని అనుకొని అలా చూపించాను. దాని తర్వాత నుంచి స్ప్లిట్ చేసి ఒక్కొక్కటి చూపిస్తున్నాను. సో ఇవాళ ఫైనల్గా నేను వావ్ విటమిన్ సి సిరం గురించి మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ నిజంగా చాలా బాగా వర్క్ అయింది అండ్ ఐఎమ్ సో హ్యాపీ. వావ్ ప్రోడక్ట్స్ యూజ్ చేయడానికి అసలు చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యాను. బికాజ్ ఎందుకంటే నేను చాలా రేటింగ్స్ చూశాను అండ్ అలాగే ఎందుకో నాకు బాగా అనిపించింది అనమాట ఆ ప్రోడక్ట్. సో ఇంకా లేట్ ఎందుకు, నేను ఇంట్రడ్యూస్ చేస్తాను మీకు. వావ్ విటమిన్ సి సిరం ఇది. సో చూస్తున్నారు కదా, మేబీ ఇక్కడ మీకు అంత క్లారిటీ లేకపోతే కనుక నేను లాస్ట్లో ఒక పిక్చర్ కానీ లేదంటే షార్ట్గా ఒక వీడియో లాగా తీసి పెడతాను. సో అసలు చాలా బాగుందండి, నిజంగా చాలా బాగా అనిపించింది. కంపేర్ టు మామాయత్ విటమిన్ సి సిరం కంటే కూడా అసలు చాలా బాగా అనిపించింది. సో నేను చాలా డేర్ చేసి అసలు ఇలా ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాను. బేసిక్గా అయితే నేను అసలు ఏం వాడను. ఈవెన్ దో నేను అసలు మామూలుగా అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు ఈ మాత్రం స్కిన్ కేర్ రొటీన్ కూడా అసలు పెద్దగా చేసేదాన్ని కాదు. బట్ యూట్యూబ్లో ఇలా చెప్పడానికి ప్రోడక్ట్స్ని బుక్ చేసుకుని దీన్ని యూజ్ చేసి మీ అందరితో షేర్ చేయడం అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే అలా నేను చేస్తానని అస్సలు అనుకోలేదు. ఫైనల్గా నేను అనుకునేదాన్ని, అమ్మో ఇలా షేర్ చేయడం అంటే నా స్కిన్ పాడైపోతుందేమో, ఇలా ఇన్ని యూజ్ చేయడం అంటే కష్టం కదా, ఎలా పెట్టాలి అసలు, ఎలా స్టార్ట్ చేయాలి అని అనుకున్నాను. బట్ ఒక్కొక్క ప్రోడక్ట్కి నా స్కిన్కి నా స్కిన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి దానివల్ల అనేది నేర్చుకున్నాను. అండ్ ఈ ప్రోడక్ట్ అయితే నిజంగా చాలా బాగా అనిపించింది నాకు. వావ్ స్కిన్ సైన్స్ నుంచి విటమిన్ సి ఫేస్ సిరం అనమాట. సో ఇది డెర్మటాలజికల్లీ టెస్టెడ్ అండ్ అలాగే ఇది ఆల్ స్కిన్ టైప్స్కి సెట్ అవుతుంది. బట్ ప్యాచ్ టెస్ట్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో నేనైతే ప్యాచ్ టెస్ట్ ఇక్కడ చేసుకున్నాను, నెక్ అయితే ఇక్కడ చేశాను. ఇచ్చింగ్స్ అట్లాంటివి ఏమైనా వస్తే ఆపేద్దాం అనుకున్నాను, అసలు ఇచ్చింగ్సే రాలేదు. లైక్ ఇది మనం అప్లై చేసుకోగానే ఆయిలీగా కానీ అసలు అట్లా ఏం ఉండదు. ఫేస్ మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటుంది. మనకి ఎక్కడ కూడా ఒక సీరమ్ని పెట్టుకున్న ఫీలింగ్ కూడా రాదనమాట. జస్ట్ స్కిన్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇది ఎస్పెషల్లీ నైట్ ప్రిఫర్ చేశాను నేను. సో నైట్ పడుకునే ముందు ఇది పెట్టుకున్నాను. అసలు చాలా బాగుంది. అసలు మీకు ఎలా ఇంకా ఎంత అలా అర్థమయ్యేలా చెప్పాలి అనేది నేను ఆలోచించుకుంటున్నాను అనమాట. సో దీనివల్ల ఎస్పెషల్గా ఏంటి యూజ్ అంటే అన్ఈవెన్ స్కిన్ టోన్, ఇంకా గ్లోనెస్ ఉండదు కదా ఫేస్లో. సో ఈ సీరంకి చాలా గ్లోనెస్ ఉంటుంది, చాలా బ్రైటనింగ్ అవుతుంది స్కిన్ అనేది. అండ్ అలాగే నల్లటి మచ్చలు ఉంటాయి కదా, అంటే చాలా ఇయర్స్ నుంచి ఆ మచ్చలు ఉండిపోయి పోకుండా ఉంటాయి. సో అలాంటి మచ్చలు అయితే డెఫినెట్గా తొలగిపోతాయి ఈ సీరంకి. అండ్ అలాగే పిగ్మెంటేషన్ కూడా దీనికి రెడ్యూస్ అవుతుంది. 100% పిగ్మెంటేషన్ రెడ్యూస్ అవుతుంది. కాకపోతే ఇది అప్లై చేసుకున్నప్పుడు మనకి ఏంటంటే కొంచెం ఇచ్చింగ్నెస్ కాదు, కొంచెం పిగ్మెంటేషన్ అలా ఉండే వాళ్ళకి బర్నింగ్ అవుతుంది. మీకు తెలుసు కదా, నాకు నోస్ పైన ఇలా ఒక గీత ఉంటుంది, ఇంక ఇక్కడ స్పెట్స్ పెట్టుకుంటాను కాబట్టి అక్కడ అలా ఉంటుంది నాకు. ఆ ఏరియాలో నేను అప్లై చేసుకున్నప్పుడు నాకు కొంచెం బర్నింగ్ అయిందనమాట. సో కొంచెం టెన్షన్గా ఫీల్ అయ్యాను. బట్ ఏంటంటే అది తగ్గేంత వరకు కూడా మనకి కొంచెం బర్నింగ్ అనేది వస్తుంది, చాలా తక్కువే అనమాట. వన్స్ తగ్గిపోతే మళ్ళీ బర్నింగ్ సెన్సేషన్ ఏమీ ఉండదు, చాలా నీట్గా ఉంటుంది. మనం అప్లై చేసుకున్నా కానీ ఎటువంటి ఒక సీరమ్ని మనం అప్లై చేసుకున్న ఫీలింగ్ కూడా లేకుండా అసలు చాలా బాగుంటుంది. రియల్లీ చాలా బాగుందండి. ఇంకా ఇంతకు మించి దీని గురించి ఎలా చెప్పాలి, ఏం చెప్పాలని నేను ఆలోచిస్తున్నాను. సో ఈ సీరం వల్ల అయితే స్కిన్ బ్రైటనింగ్ ఉంటుంది, గ్లోయింగ్ ఉంటుంది, పిగ్మెంటేషన్ రిమూవ్ అవుతుంది. అండ్ అలాగే స్కిన్ పైన బాగా
ఎక్కువగా మచ్చలు ఉండిపోతాయి కదా, అసలు తగ్గట్లేదు ఏం పెట్టుకున్నా కానీ అన్న వాళ్ళు ఈ సీరంతో నిజంగా ఆ మచ్చల్ని పోగొట్టుకోవచ్చు. సో స్కిన్ అంతా చాలా క్లియర్గా ఉంటుంది. అండ్ నేను దీంతో పాటు వావ్ ఫేస్ వాష్ కూడా యూజ్ చేశాను, అండ్ దాని గురించి కూడా నేను రివ్యూ షేర్ చేస్తాను దీని నెక్స్ట్ వీడియోలో. సో ఇదైతే అసలు స్కిన్ పైన చాలా బాగా వర్క్ అయింది నాకు. అండ్ రిజల్ట్ వచ్చేసి మనకి తొందరగా తెలీదు ఏ ప్రోడక్ట్ అయినా సరే. అంటే కొంతమంది స్కిన్ టైప్ని బట్టి తొందరగా తెలుస్తుంది, కొంతమంది స్కిన్ టైప్ని బట్టి లేట్గా తెలుస్తుంది. నాకైతే త్వరగా తెలియదు, ఎందుకంటే నా స్కిన్ అసలు దేనికి సెట్ అవ్వదు తొందరగా. అండ్ అలాగే ఎలాంటి డిసడ్వాంటేజెస్ వచ్చినా కానీ నా స్కిన్ ఫస్ట్ ర్యాంక్లో ఉంటుందన్నమాట. సో అలాంటిది ఏం లేకుండా ఈ ప్రోడక్ట్స్ చాలా బాగా వర్క్ చేసి చాలా గ్లోనెస్ని ఇచ్చినాయి. అసలు లిప్స్టిక్ తప్ప నేను ఏం పెట్టుకోలేదు. ప్రామిస్, చూడండి మీరు, నేను లిప్స్టిక్ తప్ప ఏం పెట్టుకోలేదు. సో నాకు ఇక్కడ మచ్చలు ఉంటాయని చెప్పాను కదా, అది కుంకుమాది తైలం ఇంకా చాలా యూజ్ చేశాను. ఎందుకు పోలేదంటే నేను రెగ్యులర్గా స్పెట్స్ యూజ్ చేస్తూ ఉంటా, సో అందుకనే పోలేదు. అండ్ ఎక్సెప్ట్ అది తప్పనించి చాలా 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 బాగుంది నా స్కిన్, మీరే చూడండి. సో నేను ఏం మేకప్ చేసుకోలేదు అసలు. నేను మేకప్ వాడను బేసిక్గా, జస్ట్ వీడియోస్ కోసం మేకప్ చేసుకుంటా. అండ్ జస్ట్ లిప్స్టిక్ వేసుకున్నాను నేను అంతే, అంతకు మించి నేను ఏం చేయలేదు. అది కూడా వీడియోస్లో బాగుండట్లేదు అని చెప్పి నేను లిప్స్టిక్ వేసాను ఇవాళ అంతే, అంతకు మించి ఏం లేదు. సో చూడండి మీరే, చాలా 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 బాగా వర్క్ అయింది. అండ్ ఈ బాటిల్ని మీతో షేర్ చేస్తా. అండ్ ఇది వచ్చేసి మనకి కొంచెం జెల్లీగా అనిపిస్తుంది, సీరం లోపల జెల్లీగా ఉంటుంది. క్వాంటిటీ మాత్రం చాలా తక్కువ ఉంటుంది. మేబీ 1 month వస్తుందో రాదో కూడా డౌటే. నేను చాలా జాగ్రత్తగా యూజ్ చేశాను అనమాట. డైలీ 2 pumps వాడతాను, నెక్కి ఫేస్కి రెండింటికి అప్లై చేస్తా. 2 pumps సరిపోతాయి, ఫేస్ అంతటికి స్ప్రెడ్ చేస్తాను. ఐస్ అవాయిడ్ చేసేయాలి, నెక్కి అప్లై చేసేదాన్ని. ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఫేస్ అనేది వాష్ చేసేసుకోవాలి. సో మన సీరం అనేది ఇలా ఉంటుంది, చూసారు కదా, ఆయిల్ ఫ్రీ. ఇది జస్ట్ అప్లై చేసుకోగానే మనకి హ్యాపీగా స్కిన్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇది 699 రూపీస్ పడుతుంది. ఇది నేను ఆన్లైన్లోనే పర్చేస్ చేశాను. మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, తీసుకోండి. అండ్ ఇంకోటి, ఇందులో ఎటువంటి హార్ష్ కెమికల్స్ ఇంగ్రీడియంట్స్ అయితే యూజ్ చేయలేదు. అండ్ ఇంగ్రీడియంట్స్ని కూడా మీరు జాగ్రత్తగా చూసుకుని తీసుకోండి. అండ్ నేను ఇంగ్రీడియంట్స్ని చెక్ చేసి మాత్రమే తీసుకున్నాను. సో నేను చెక్ చేసిన దాని ప్రకారం ఇంగ్రీడియంట్స్లో ఎక్కడా కూడా హార్ష్గా మన ఫేస్ మీద ఎఫెక్ట్ అయ్యే అంటే మన స్కిన్ పైన హార్ష్గా ఎఫెక్ట్ అయ్యే కెమికల్ ఇంగ్రీడియంట్స్ అయితే కూడా ఎక్కడా లేవండి ఈ ప్రోడక్ట్లో. అండ్ ఇదే కాదు, వావ్ బ్రాండ్స్ ప్రతి ఒక్కటి కూడా స్కిన్ పైన ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది. ఎందుకంటే నేను ప్రాక్టికల్గా ఫేస్ వాష్ని అండ్ అలాగే ఈ సీరమ్ని యూజ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది చాలా బాగున్నాయి. అండ్ నేను పర్సనల్లీ ట్రైబ్ కాన్సెప్ట్స్ తర్వాత మామయ్య యూజ్ చేశాను కదా, సో పర్లేదు, అంటే బాగుంది, నేను బాగాలేదని చెప్పను, మంచిగానే వర్క్ అయింది. బట్ నేను ట్రైబ్ కాన్సెప్ట్స్ తర్వాత కనెక్ట్ అయిన ప్రోడక్ట్ అంటే వావ్ బ్రాండ్స్ అనమాట. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. అండ్ రిజల్ట్ కూడా చాలా బాగా అనిపించింది. బట్ మేబీ ప్రతి ఒక్కరి స్కిన్ని బట్టి రిజల్ట్ కొంచెం లేట్ అవ్వచ్చు, కొంతమందికి త్వరగా రావచ్చు. సో కొంచెం వెయిట్ చేస్తే మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఇన్ కేస్ మీరు అప్లై చేసుకోవాలి అని అనుకుంటే కనుక ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మర్చిపోవద్దు. బికాస్ కొంతమంది స్కిన్కి పడవచ్చు, పడకపోవచ్చు, మనం ఏం చేయలేం. కాబట్టి ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. అది కూడా ఇక్కడ ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. ఈ రౌండ్లో చేసుకుంటే మీకు ఇచ్చినెస్ కానీ లేదు అంటే కొంచెం బర్నింగ్ అవ్వడం కానీ అలా ఏమైనా అనిపిస్తే స్టాప్ చేయండి. కానీ ఈ ఏరియాస్లో ఇలా పిగ్మెంటేషన్ అలా ఉన్న వాళ్ళకైతే కనుక డెఫినెట్గా బర్నింగ్ అనేది అనిపిస్తుంది. అది కూడా లాంగ్ టైం కాదు, జస్ట్ కాసేపు బర్న్ అయినట్టు అవుతుంది, ఆ తర్వాత ఆగిపోతుంది. బర్నింగ్ కూడా చాలా ఎక్కువ బర్నింగ్ అవ్వడం అలాంటిది ఉండదు, చాలా లైట్గా బర్నింగ్ అనేది వస్తుంది. సో నాకు ఎలా తెలిసిందంటే నాకు ఇక్కడ ఉంటుంది, సో అక్కడ నేను తెలుసుకున్నాను అనమాట. ఇంకా దీని గురించి డీటెయిల్స్ అయితే ఇది 699 రూపీస్ ఉంటుంది. అండ్ అలాగే ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను. అండ్ పారాబెన్స్ ఫ్రీ అనమాట.
ఈ ప్రోడక్ట్ వచ్చేసి. అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా మనకి ఇందులో యాడ్ చేస్తారు. అండ్ అలాగే కంప్లీట్ డిస్క్రిప్షన్తో ఈ ప్రోడక్ట్ అనేది మనకి వస్తుంది. సో దీనిపైన వాళ్ళు ప్రతి ఒక్కటి ఇస్తారు, ఎలా యూజ్ చేయాలి, ఈ సీరంలో ఏమేమి యాడ్ చేసి ఉన్నారు, ఇంకా కీ ఇంగ్రీడియంట్స్ ఏంటి, కాషన్, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఇచ్చేస్తారు. డైరెక్ట్గా మనం ఇది చదువుకుని హ్యాపీగా యూజ్ చేసేయచ్చు. సో నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేశాను, నాకు బాగా వర్క్ చేసింది. సో మీకు కనుక కావాలి, మీకు కనుక నచ్చింది అనుకుంటే మీరు డెఫినెట్గా పర్చేస్ చేసుకోండి. సో నా వరకు నా స్కిన్కి అయితే ఇంత బాగా వర్క్ చేసిందని మీ అందరితో నేను షేర్ చేసుకుంటున్నాను. ఐ హోప్ మీ అందరికీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చాను అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏదైనా నేను మర్చిపోతే కనుక డెఫినెట్గా నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. ఎందుకు ప్రతి వీడియోలో ఇలా చెప్తాను అంటే ఐ డోంట్ నో, అసలు కెమెరా ముందుకు వస్తే నేను మాట్లాడతానో నాకే తెలీదు. బట్ ఇన్ఫర్మేషన్ మాత్రం, ప్రోడక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రం చాలా కరెక్ట్గా ఇస్తాను. ఒక్కొక్కసారి నేను అసలు ప్రిపేర్ కాను, నేను దేనికి ప్రిపేర్ అవ్వను, జస్ట్ డైరెక్ట్గా వచ్చేసి కెమెరా ఆన్ చేసుకొని మాట్లాడేస్తూ ఉంటాను. సో తర్వాత నాకు ఈ పాయింట్ చెప్పాల్సింది, ఆ పాయింట్ చెప్పాల్సింది నేను మర్చిపోయాను అలా అనుకుంటాను అనమాట. సో అందుకనే నేను ఏదైనా మర్చిపోతే మిమ్మల్ని అడగమని చెప్తున్నాను. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే డెఫినెట్గా నేను ఆన్సర్ చేస్తాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. అండ్ ఈ ప్రోడక్ట్ని గురించి అయితే నేను ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను. అండ్ ఎస్పెషల్లీ ఇందులో మనకి ఏం కనిపిస్తుందంటే లెమన్ ఎక్కువ ఉంది. సో ఆరెంజ్, లెమన్, ఆ టైప్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, విటమిన్ సికి సంబంధించిన ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఇందులో ఉంటాయి. సో దాని యొక్క విటమిన్ సి కలిగిన ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క జ్యూస్ని మాత్రమే ఇందులో యూజ్ చేస్తారు. అండ్ అలాగే ఇది స్టోరేజ్ ఉండటానికి కొన్ని ఏమంటారు హైలోరిక్ యాసిడ్ అలాంటివి యూజ్ చేసి ఉన్నారు ఈ ప్రోడక్ట్లో. సో నేను చదివిన దాని ప్రకారం మీ అందరితో షేర్ చేస్తున్నాను. సో ఎస్, ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు విటమిన్ సి విత్ హెజిల్ హైలోరిక్ యాసిడ్ అనమాట, టు హెల్ప్ హైడ్రేట్ స్కిన్ అండ్ బ్రైట్నింగ్ కాంప్లెక్షన్. ఎస్, నేను ఏదైతే చెప్పానో ఇక్కడ ఇదే ఉందండి. స్కిన్ చాలా బ్రైటన్ అప్ అవుతుంది ఇది రెగ్యులర్గా యూజ్ చేస్తే కనుక. ఎస్పెషల్లీ నైట్ యూజ్ చేయండి దీన్ని. నైట్ పడుకునే ముందు 2 pumps వరకు తీసుకుని ఆల్ ఓవర్ ఫేస్ నుంచి నెక్ వరకు అప్లై చేసుకుని హ్యాపీగా నిద్రపోండి. పొద్దున్నే లేచి మీ ఫేస్ అనేది ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకోండి. ఇలా 1 month ట్రై చేసి చూడండి, మీ స్కిన్లో ఎంత కొంత చేంజ్ని చూడగలుగుతారు. బికాజ్ నేను అలాగే చేంజ్ని చూశాను. సో ఇంక ఈ ప్రోడక్ట్ని గురించి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఏం లేదు. ఇది 30 ml ఉంటుంది. సో ఇది ఆన్లైన్ ప్రోడక్ట్ అనమాట, నేను ఆన్లైన్లో తీసుకున్నాను. ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే మీరు కూడా పర్చేస్ చేసుకోండి. సో నా ఎక్స్పీరియన్స్ని మీ అందరితో ఇలా షేర్ చేసుకోవాలనుకున్నాను. ఫైనలీ నేను నా ఎక్స్పీరియన్స్ని మీ అందరికీ షేర్ చేశాను. అండ్ అలాగే రియల్లీ చాలా చాలా బాగుంది. అండ్ బాగుంది అంటే మిమ్మల్ని నేను కన్విన్స్ చేసి ఈ ప్రోడక్ట్ని కొనుక్కోండి అని నేను చెప్పట్లేదు. నా ఎక్స్పీరియన్స్ని మీ అందరితో షేర్ చేస్తున్నాను, నాకు బాగా వర్క్ అయింది అని చెప్పి. సో దాన్ని బట్టి ఇన్ కేస్ మీరు వాడాలి అనుకుంటే మీ చాయిస్, లేదు అనుకున్నా కూడా మీ చాయిస్. హోప్ మీ అందరికీ నా నుంచి ఒక మంచి యూస్ఫుల్ కంటెంట్ని ప్రొవైడ్ చేశాను అనుకుంటున్నాను. నా వీడియోస్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి, దానివల్ల మంచి బూస్టప్ అనేది ఉంటుంది నాకు. సో మీ వాల్యుబుల్ కమెంట్ని నాతో షేర్ చేసుకోండి, అది గుడ్ అయినా బ్యాడ్ అయినా సరే. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. నా వీడియో వాళ్ళకి యూస్ఫుల్ అనుకుంటే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను. బాయ్.